ఓకే. రైట్. అయితే చాలామంది ఈవెన్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఇప్పుడు ఆఫీస్‌లలో, మనము కాలేజ్‌లలో ఎక్కువ మంది యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూసిన యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ అని గూడా ఇక్కడ ఉంది. సో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నదేంటంటే ఒకళ్ళందరూ అనుకునేది వాష్‌రూమ్స్ బయట యూజ్ చేసినప్పుడే వస్తాయి. బయట నుంచే వస్తాయి అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? మనలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా? అది బయట వాష్రూమ్స్ యూస్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందనేది ఒక అపోహ. ఓకే. సో యాక్చువల్లీ బయట ఆపుకోవడం వల్ల అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా నేను చూస్తుంటాను పిల్లలు స్కూల్లో ఎంత కార్పొరేట్ స్కూల్స్ ఎంత ఎక్కువ ఫీజు కట్టిన స్కూల్స్ అయినా టాయిలెట్ విషయానికి వచ్చేసరికి మెయింటెనెన్స్ సరిగా ఉండదు. ఎస్పెషలీ అమ్మాయిలు దే డోంట్ లైక్ టు యూజ్ ద పబ్లిక్ టాయిలెట్స్. చాలా మంది, అందరని కాదు. సో వాళ్ళు వాటర్ తక్కువ తాగడము, మార్నింగ్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా యూరిన్ ఆపుకోవడము, స్కూల్లో, కాలేజ్లో, వర్కింగ్ ఉమెన్. సో ఇది చాలా కామన్గా నా ప్రాక్టీస్లో డే టు డే చాలా మందిని చూస్తుంటాను. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ తక్కువ తాగడము, యూరిన్ ఆపుకోవడము, ఈ రెండింటి సమస్య, ఈ రెండు కారణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ బయట టాయిలెట్ వాడినందుకు కాదు. వాటర్ తక్కువ తాగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి తొందరగా ఎంటీ చేయాల్సిన అవసరం నీడ్ ఫీల్ అవ్వరు. బ్లాడర్ లోకి ఇన్ఫెక్షన్ బయట ఎక్కడి నుంచో రాదు. బయట టాయిలెట్స్ యూస్ చేస్తే ఆ టాయిలెట్స్ నుంచి రాదు. మన ఓన్ బాడీ నుంచే బ్యాక్టీరియా అంటే వెజైనా నుంచి లేకపోతే మోషన్ వెళ్ళే దారి నుంచి బ్లాడర్ లోకి ఎంటర్ అవుతాయి, అంటే మూత్రాశయంలోకి ఎంటర్ అవుతాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్, అది అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ 3 hours కి 3 to 4 hours కి బ్లాడర్ ఎంటీ చేయకపోతే ఆ బ్యాక్టీరియా బ్లాడర్ లో మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వాటర్ తక్కువ తాగడం ఒకటి, టైంకి బ్లాడర్ ఎంటీ చేయకపోవడం ఒకటి, ఈ రెండు కారణాల వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. మేడం, ఇప్పుడు ఎన్ని గంటలకు ఒకసారి వాష్రూమ్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? కొంతమంది తొందరగా 45 మినిట్స్కి వెళ్ళిపోయినా నాకు డయాబెటీస్ ఉంది అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అసలు వాట్ ఈస్ ద రైట్ వే వాష్రూమ్ యూజ్ చేయడానికి మంచిగా వాటర్ తాగితే? నార్మల్గా వాటర్ ఎంత వాటర్ తాగాలి అంటారు. సో వాటర్ మనం ఏం కొలుచుకొని తాగము, నార్మల్గా మన దాహం వేసిన కొద్దీ తాగుతాము. మినిమం 1.5 to 2 liters. అంటే మన నార్మల్ మెటబాలిజంలో తయారయ్యే వేస్ట్ ప్రోడక్ట్స్ కిడ్నీస్ యూరిన్ ద్వారా బయటికి పంపాలి. సో అది నార్మల్ పర్సన్ లో 1.5 liters యూరిన్ పర్ డే తయారవ్వాలి. అంటే మినిమం 2 liters తాగాలి వాటర్. ఓకే, సో వాటర్ ఎంత తాగాలి అనేది ఒకటి, ఎంత ఫ్రీక్వెంట్ గా బ్లాడర్ ఎంటీ చేయాలనేది ఒకటి. ఎవ్రీ 3 to 4 hours ఎంటీ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఛాన్స్ వస్తుంది. కొంతమందిలో ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇది వేరే ప్రాబ్లం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. కొంతమందిలో డయాబెటీస్ ఉంటే కూడా అలా అవ్వచ్చు. అది పాలియూరియా, అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో బ్లాడర్ నిండకుండానే వాళ్ళకి వెళ్ళాలి అనే ఫీలింగ్ వస్తుంది. నార్మల్ కెపాసిటీ 500 ml అయితే వాళ్ళు 200 ml కి 300 ml కి బ్లాడర్ నిండిపోయిన సిగ్నల్ వచ్చేసి ఇంకా పరిగెత్తుకొని వెళ్తుంటారు. అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ అంటాం, నైట్ కూడా లేచి వెళ్ళాల్సి రావాలి. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఆ గ్లూకోజ్ బ్లడ్ లో ఎక్కువైతే యూరిన్ లో ఎక్స్క్రీట్ అవుతుంది. అది అప్పుడు ఎక్కువ యూరిన్ ఫామ్ అవుతుంది. దీన్ని పాలియూరియా అంటాం, అంటే ఎక్కువ యూరిన్. సో మరి బ్లాడర్ కెపాసిటీ నిండితే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వస్తే డయాబెటీస్ ఉందా లేదా చెక్ చేయడం తప్పు కాదు, చెయ్యాలి కంపల్సరీ. కానీ అది మూత్రం ఎంత వాళ్ళు ఆపుకోగలుగుతున్నారు అనేది మేము కొంచెం స్పెషల్ టెస్ట్ల ద్వారా, యూరోఫ్లోమెట్రీ అంటాము, నిండక ముందే వాళ్ళకి నిండిన ఫీలింగ్ వస్తుందా, సో దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్కువ మూత్రం తయారవుతే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే మ్యామ్, అలాగే మనం ఇందాక యూటీఐ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు చాలా మంది జెన్జీ కానీ మేము ఎక్కడ వెళ్ళినా కానీ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కడైనా ఈ పీసేవ్ లాంటిది వాడుతూ ఉంటారు. ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది? అసలు యూటీఐ రాకుండా హెల్ప్ చేస్తుంది అంటారా అసలు? అంటే అట్లీస్ట్ వాష్రూమ్ పబ్లిక్ టాయిలెట్ వాడకుండా ఉండే బదులు దట్ ఈస్ బెటర్.